డీఎస్పీ నళిని. ఈ పేరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మారు మోగిపోయింది. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమెని సస్పెండ్ చేశారు. 2011లో ఆమె డీఎస్పీగా ఉన్నది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఆమె సస్పెన్షన్‌కి గురి కావడంతో ఆమె ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని తెలంగాణ రాబట్టడంలో ఆమె కూడా చాలా కీలక పాత్ర పోషించింది. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడుస్తాను. తెలంగాణ తల్లి కోసం నా ఉద్యోగం పోయినా సరే అని చెప్పేసి కూడా చాలామంది ఉధృతంగా నడుస్తున్న ఉద్యమంలో ఆమె కూడా ముందడుగు వేసి ఉద్యోగం పోయినా పర్లేదు తెలంగాణ కోసమే పోరాడతా అని చెప్పేసి కూడా అప్పుడు పోరాటం చేసి ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్న డీఎస్పీ నళిని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పరకాల నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఓడిపోయిన తర్వాత ఆమె ఎవరికీ కనబడకుండా, అసలు ఆమె ఎక్కడెళ్ళింది ఏంటిది అనేది కూడా ఎవరికి తెలియకుండా మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటూ వచ్చింది. అప్పటి వరకు వచ్చిన ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ 2014లో డీఎస్పీ నళిని పేరు వినబడింది. ఆమెకు కేసీఆర్ మళ్ళీ పిలిచి ఉద్యోగం ఇస్తాడు అని అనుకున్నారు చాలామంది. కానీ ఆమె ఉద్యోగం వస్తుంది అనుకుంది, కానీ అప్పటికి ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత ఆమె ఇంకా మీడియాకు కానీ ఇక్కడ రాజకీయాలకు కానీ చాలా దూరంగా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతో మళ్ళీ ఈ పేరు చర్చకు వచ్చింది. గత 4 రోజుల నుంచి కూడా డీఎస్పీ నళిని మళ్ళీ ప్రభుత్వం ఉద్యోగులకు తీసుకోబోతుంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఆమెను సంప్రదించడానికి చాలామంది జర్నలిస్టులు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ ఆమె మాత్రం మీడియాతో మాట్లాడడానికి నేను రెడీగా లేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను ప్రశాంత జీవితంలో ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాను, మంచి పుస్తకాలు రాసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఇప్పుడు ఆధ్యాత్మిక వైపే నేను నడుచుకుంటూ దూరంగా ఉన్నాను, ఎటువంటి రాజకీయాలకు కానీ మీడియాకు కానీ నేను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీగా లేను, నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆమె ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా పేరు తెలంగాణ ప్రజలు గుర్తించుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. కానీ నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకు అంత ఇష్టం లేదని చెప్పేసి కూడా ఆ సందేశంలో చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా నళిని చేసిన ఉద్యమాన్ని గుర్తించుకోవచ్చు, ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆమెకు డైరెక్ట్గా డీఎస్పీ పోస్ట్ అయితే డీఎస్పీ ఇవ్వండి, లేదంటే ఆమె అప్పటి నుండి ఉద్యోగంలో ఉండుంటే ఎలాంటి ప్రమోషన్లో ఇప్పుడు ఉంటుండే ఆ ఉద్యోగమైనా ఆమెకి ఇవ్వండి. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమెకి నచ్చకుంటే ఆమెకు అర్హత తగిన ఉద్యోగాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఒకవైపు ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె ఈ ఉద్యోగం చేయడానికి సుముఖంగా లేదు. నాకు ఈ ఉద్యోగం వద్దు, ప్రశాంత జీవితంలో ఉన్నాను, ఇప్పుడు చాలా ఆనందంగా నేను గడుపుతున్నాను, మళ్ళీ ఇబ్బందులకు గురి కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కూడా చెప్తుంది. అవసరమైనప్పుడు ఎవరితోనైనా మాట్లాడతాను, పీఎం అయినా సీఎం అయినా వెళ్ళి కలిసే స్వేచ్ఛ నాకుంది, నేను కలవగలుగుతానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు డీఎస్పీ నళినకి ఎలాంటి జాబ్ ఇవ్వబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆమెను కన్విన్స్ చేసి మీరు ఉద్యోగం కోల్పోయారు కాబట్టి, తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నారు కాబట్టి, తెలంగాణ అమరవీరులను తెలంగాణ ఉద్యమకారులని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వారికి పెద్దపీట వేస్తుందని చెప్పి భాగంలోనే నళిని పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మరి ఆమె ఈ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం స్వీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి.